పరిగెత్తా ఉంటారు. అంటే మీ దగ్గర డాటా ఉంటుంది కదా, ఒక కలెక్టర్ని అడిగినా లేకపోతే ఏం చేసినా ఈ చుక్కశుద్ధి ఎందుకు ఉంటుంది అని చెప్పేసి నా ఆవేదన. ఎందుకంటే ఎంతసేపటికి ఎవ్వరికి పట్టదండి. రైతుల గురించి అయితే ఎవడు పట్టించుకునే నాతులు లేదు, కానీ వాళ్ళ మీద రాజకీయం చేయాలంటే మాత్రం పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ఆ ఉద్యమాలు చేసే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇన్ని సమస్యలు రావు కదా. కుర్చీలు కాపాడుకునే శ్రద్ధ ఈ రైతుల మీద చూపిస్తే రాష్ట్రం ఆటోమేటిక్ గా బాగుపడుతుందా అని నా ఆలోచన. అందుకనే ఎప్పుడు చూడండి, రైతుకు గిట్టుబాటు ధర దొరకలేదని చెప్పేసి, వాళ్ళకు మందులు దొరకలేదని చెప్పేసి, నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పేసి, అంటే ఏది ఇక్కడ దోర్నకల్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దోర్నకల్ నియోజకవర్గంలో మహబూబాద్ జిల్లాకి దాదాపు 4 నుంచి 5 నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ డ్రై పోర్ట్ తీసుకొస్తే రైతులకు చాలా లాభసాటికంగా ఉంటుంది. లాస్ట్ టైం డ్రై పోర్ట్ అనే కాన్సెప్ట్ కూడా నేనే చెప్పాను. కానీ అసలు ఇక్కడ ఉన్న నాయకులకు కానీ వీళ్ళకైనా డ్రై పోర్ట్ అంటే ఏంటో తెలియదు. ఇక అలాంటప్పుడు దాని మీద ఇంకెక్కడికి వెళ్ళి మాట్లాడతారు, ఇంకెక్కడికి వెళ్ళి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అంటే ఎవరు విమర్శించాలనే ఉద్దేశం కాదు, మనం చిత్తశుద్ధితో పని చేయాలి అని చెప్తున్నా. నాకు అధికారంతో పని లేదు, రాజకీయంతో అంతకన్నా పని లేదు. సమస్య ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, రైతు ఎక్కడుంటే అతని పక్కన నేను నిలబడతా. అందుకని ఈ పోరాటం అలాగే సాగుతూ ఉంటది. వాళ్ళ దగ్గర విధంగా పరిష్కారం చూపే విధంగా ముందుకెళ్తాం. మీరు వేసినటువంటి ఏవీలో కూడా రైతులు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందిపుచ్చుకొని ముందుకెళ్లాలనేది ఉన్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన రైతాంగానికి అంత టెక్నాలజీ ఉపయోగించుకోవడం ఇవన్నీ సాధ్యమంటారా? మీరేం చెప్తారు? అందుకనే రైతులకు ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా వినియోగించుకోవాలో తెలియదు కాబట్టే మా మండల వైద్యుగా నియమించిన ఈ ఎవరైతే 7 మండలం, అంటే ఏదైతే మరిపేడ బంగ్లాకి 2 ఉంటారు అండ్ దోర్నకల్కి 2 ఉంటారు, మిగతా మండలాలకు ఒక్కొక్కరు ఉంటారు. ఇది కూడా చిన్న మండలాలు కాబట్టి, మున్సిపాలిటీ మండలం ఉన్న వాళ్ళకి 2 ఉంటారు. ఇది కూడా అక్కడ జనాభా శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మండల వైద్యుగా డివైడ్ చేసేటప్పుడు వాళ్ళ గ్రామాలు ఒక్కొక్క మండలం కింద తిప్పి కొడితే ఎన్ని గ్రామ పంచాయతీ ఉంటాయి? 15 నుంచి 20 గ్రామ పంచాయతీలు రఫ్గా. సో దట్ ఈస్ మోర్ సఫిషియెంట్. అందుకని ఈ అవగాహన కల్పించడానికి వీళ్ళకి ఇదంతా ఫీల్డ్ లో పంపించడం జరుగుతుంది. చిన్నగా చెప్పండి, తెలంగాణ ఏదైతే మీ సంస్థ ఉందో రైతు పరివార సంస్థ, ఈ సంస్థ తరపున మీరు తెలంగాణ రైతాంగానికి ఏం చేయబోతున్నారు? ఎలాంటి సూచనలు? ఈ రోజు కిసాన్ పరివార్ అనే వ్యవస్థ రైతు ఏదైతే పంట పొలం మీద ఏదైతే 22 రూపాయలు 23 రూపాయలకు కేజీకి అమ్మేసుకుంటున్నారో, అదే దాని మీద పొట్టు తీసేస్తే బియ్యం అవుతుంది, అది కూడా బ్రౌన్ రైస్ అవుతుంది. దానికి కొంచెం పాలిష్ చేస్తే వైట్ రైస్ అవుతుంది. అదే రైస్ ని మనం పట్టణాల్లో 50 నుంచి 60 రూపాయలు పెట్టి కొనుక్కుంటాము. రైతు ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు అంటే అది ఏ రకమైన ప్రాసెస్ చేసుకోవాలని చెప్పి కాదు. అసలు పంటలు వేసేటప్పుడు అతను అప్పులు పెట్టి చేసుకుంటాడు. అలాంటప్పుడు ఇదంతా ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అందుకని రైతుకు నేరుగా లాభం వచ్చే విధంగా ప్రతి మండలానికి ఒక ఎఫ్పిఓస్ ప్రణాళిక రచించాము. ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ. దానికి ఆ ఎఫ్పిఓస్ కి అక్కడ ఉన్న ఫార్మర్స్ కి అనుసంధానం చేస్తాము. ఆ ఎఫ్పిఓస్ టెక్నాలజీ అంతా మేము అందించుకుంటూ వాళ్ళు నేరుగా ప్యాకింగ్ దగ్గర నుంచి నేరుగా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఇది చేస్తున్నాను. అందుకని రైతు ఏం చేయాలంటే ఉన్న పంటని ఉన్న పడంగా అమ్మకోకుండా దాని రూపాలు మార్చడం ఏంటి? వడ్లు ఉన్నాయనుకోండి రైస్ మార్చడం, టమాటా ఉందనుకోండి టమాటా సాస్ చేయడం. ఎందుకంటే టమాటా వారం రోజుల కన్నా ఎక్కువ ఉండదు. అందుకని ఒక సీజన్ ఉన్నప్పుడు రూపాయికి పర్ కేజీ దొరుకుతుంది. ఆఫ్ సీజన్ లో వచ్చేసి మీకు 80 రూపాయలు 70 రూపాయలు కూడా పోతుంది. సో ఆ వాల్యూ ఎడిషన్ రైతు చేసుకోలేడు. మిర్చి ఉందనుకోండి మిర్చి పౌడర్ రూపంలో అమ్మాలి, కందులు ఉన్నాయనుకోండి కందిపప్పు రూపంలో అమ్మాలి. అట్లా ఎప్పుడైతే వస్తువుని మనము రూపాలు మార్చి అమ్ముతామో రైతుకు ఖచ్చితంగా అధిక లాభం వస్తుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ గారి అభిప్రాయం. మొత్తంగా వ్యవసాయంలో వినూత్న మార్పులతో పాటు రైతుల జీవితాల్లో కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి మార్పులు తేవాలని ఆయన కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్.